జగ్గంపేట నియోజకవర్గంలో నిరుపేదలకు 4 ఎకరాల 76 సెంట్ల భూమిని సేకరించి 160 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని మాజీ మంత్రి తోట నరసింహం పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో పట్టాల సమస్యలపై జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రిందట పేదలకు డ్రైవర్స్ కాలనీలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడం వలన కొంతమంది ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోయారని, మరికొంతమంది పాకలు వేసుకొని నివాసం ఉంటున్నారన్నారు. చుట్టుపక్క ప్రాంతాల్లో లేఅవుట్లు రావడంతో ఈ ప్రాంతంలో భూమి ధరలు పెరిగిపోయాయన్నారు. దీంతో తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఈ పట్టాలపై కన్నువేసి పేదల నుంచి లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గతంలో సెంటున్నర చొప్పున పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు 3 సెంట్ల చొప్పున వ్యక్తులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. తక్షణమే ఈ ప్రాంతంలో నీటి సదుపాయంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తే పేదలు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రామ్జీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారిని కలుసుకోవడం జరిగింది. మరి నా ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బాధితుల యొక్క విజ్ఞాపన పత్రాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, గతంలో నేను 2010, 2011 ఆ ప్రాంతంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న సందర్భంలో జగ్గంపేటలో మరొక డ్రైవర్స్ కాలనీ అనే పేరుతో ఒక ఖాళీ స్థలం ఒకటి ఉండేది. ఆ ఖాళీ స్థలంలో కొంతమంది లబ్ధిదారులకి దాదాపుగా 4 ఎకరాల 76 సెంట్లు ల్యాండ్ని దాదాపుగా 150-200 మందికి పట్టాల కింద ఏర్పాటు చేసి మరన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సెంటున్నర చొప్పున అవన్నీ కూడా మరి గతంలో పూరి గుడిసెల్లో అద్దెలలో ఉన్నటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి, నిరుపేదలుగా ఉన్నటువంటి డ్రైవర్స్కి, అలాగే ఆశా వర్కర్స్కి, మరి అంగన్వాడీ వర్కర్స్కి, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి, మరి ఇజ్రాయల్కి, అలాగే ఇంకా చాలామంది నిరుపేద కుటుంబాల్లో ఎవరైతే ఇళ్ళు కానీ ఏమీ లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పక్కాగా ఎంపిక చేసి మరి అప్పట్లో నేను సర్వే చేయించి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత వారు ఇళ్ళు కట్టుకుందాం అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా అక్కడ కొద్దిగా సౌకర్యాలు కొద్దిగా తక్కువైనాయి. ఆ సౌకర్యాలు అంటే కరెంటు కానీ, మరి నీటి సమస్య కానీ వచ్చినాయి. ప్రధానంగా మన ఇల్లు కట్టుకోవాలంటే పునాదికి కానీ దేనికైనా సరే నీరు కావాలి. ఆ నీరు అన్నది అక్కడ కొరతగా ఉండేది అప్పట్లో. అంటే దాదాపుగా 10-15 సంవత్సరాల క్రితం. సో ఆ నీరు కూడా ఇప్పటికీ అలాగే ఉంది పరిస్థితి. సరే, గత సంవత్సరం దీని మీద గత 2 సంవత్సరాల క్రితం ఇదే విషయం వస్తే అప్పుడు నేను అప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడి మరి అక్కడ కరెంట్ సప్లై చేయడం కోసమని ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎస్టిమేషన్ ఉందో దానికి ఈ లబ్ధిదారుల పాపం అందరూ కూడా తలా 5,000 రూపాయలు వేసుకుని ఆ కరెంట్ సప్లైకి డిపార్ట్మెంట్ కట్టి కరెంట్ వేయించుకున్నారు. కానీ బోర్కి ఆ నిధులు సరిపోక అప్పట్లో దాన్ని వారు వదిలేయడం సరిపోయింది. బోర్ వేయించుకోలేకపోయారు. మరి ఆ రకంగా ఇళ్ళు కట్టించుకునే కార్యక్రమం కొద్దిగా ఆలస్యం అయ్యింది. అయినా సరే కొంతమంది పాపం తెగించి ఏదో రకంగా నీరు తెచ్చుకొని పునాదులు వేసుకొని ఇళ్ళు కట్టించుకునే కార్యక్రమం ఈ మధ్య జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మన ఈ జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క కన్ను ఈ స్థలాల మీద పడ్డారు. కారణం ఎందుకంటే ఆ స్థలాల్లో పక్కనే ఒక లేఅవుట్ వేశారు ఒక రాజుగారు. ఆ లేఅవుట్ చాలా పెద్ద లేఅవుట్ వేసుకున్నారు. ఆయన సొంతంగా వేసుకున్నారు అక్కడ భూమి కొనుక్కొని. ఆ లేఅవుట్ ఈ డ్రైవర్స్ కాలనీ ఏదైతే అనుకున్నామో ఆ డ్రైవర్స్ కాలనీకి ఆనుకొని లేఅవుట్ వేశారు. దాని మధ్యలోంచి ఒక 40 అడుగుల రోడ్డు కూడా వెళ్ళింది. సో దాని వల్ల అది జగ్గంపేట దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా నడిబొడ్డు. మరి దానివల్ల అది వాల్యూ పెరిగిపోయింది ఆటోమేటిక్గా. అప్పుడు వెంటనే ఈ తెలుగుదేశం జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకుల కన్ను ఆ స్థలాల మీద పడ్డారు. ఎవరైతే లబ్ధిదారులు నిరుపేదలు ఉన్నారో అక్కడ అందరూ వచ్చారు. ఇక్కడికి వారి మీద పడ్డారు, ఆ స్థలాల మీద పడ్డారు. పట్టి ఏదో రకంగా బయటపెట్టి బయటికి గెంటేసి పోలీసులతో సరే బయటికి గెంటి ఆ పట్టాలన్నీ లాక్కొని క్యాన్సిల్ చేసి కొత్తగా పోనీ నిరుపేదలకు ఇస్తున్నారా? నిరుపేదలకు కాదు. మేము ఎకరన్నర ఇస్తే, సెంటున్నర ఇస్తే ఈరోజు 3 సెంట్ల వరకు వారికి కావాల్సినటువంటి అన్యాయులకి కార్యకర్తలు కూడా కాదు, పెద్ద బడా డబ్బున్న వాళ్ళు కార్ల మీద తిరిగేటువంటి వారికి 3 సెంట్లు చొప్పున 1 కాదు 2, 3 కూడా ఉంటాయి. తర్వాత ఎంక్వైరీలు వస్తాయి. అన్నీ కూడా 2, 3, 4 కూడా ఇచ్చేస్తారు. ఆ రకమైనటువంటి ప్రయత్నం జగ్గంపేటలో ఈరోజు జరుగుతూ ఉంది. దాని మీద పాపానికి గత 4-5 రోజులుగా వీళ్ళు చాలా ఆందోళన పడుతూ ఉన్నారు, చాలా భయపడుతూ ఉన్నారు. కనీసం మనకి స్థలం అంటూ ఉంది సొంతానికి. ఆ స్థలం ఈరోజు మనం లేకపోతే ఏ రకమైన పరిస్థితి మనం ఏదో రకంగా అప్పు చేసి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం. కనీసం ఉండడానికి స్థలం కూడా లేకపోతే దీని మీద మరి కన్నేసి మరి కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మీద నా దగ్గరికి వచ్చి మన 4 రోజుల క్రితం అందరూ కలిశారు.
కలిసినంటే మనం కలెక్టర్ గారికి ఇద్దాం. మరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా, జిల్లాకు సంబంధించినటువంటి మరి అధికారి ఆయనే కాబట్టి ఆయన చేస్తారని హామీ ఇచ్చారు కలెక్టర్. ఈ సందర్భంగా మరి కలెక్టర్ గారికి కూడా మేము మా లబ్ధిదారులు